రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తుండడం పట్ల రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ పాద శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సంక్షేమం, రైతుల కూలీల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. శ్రీరామ్ సాగర్ వరద కాలువ వంటి వాటిని నిర్మించామని, గతంలోనే మన ప్రాంతంలో ఇల్లంపల్లి ప్రాజెక్టులోని రుద్రంగి నాగారం, చందుర్తి, ఫాజుల్ నగర్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఏటా రైతు బంధు 10,000 ఇస్తే ప్రజా ప్రభుత్వంలో 12,000 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూమి లేని పేదలను ఆదుకోవాలని ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రుద్రంగి ముద్దుబిడ్డ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఉప గారి ఆదేశానుసారం రుద్రంగి గ్రామంలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న రైతులకు మరియు రైతు సోదరులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని చెప్పగానే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ ఉన్నప్పుడు ఏకకాలంలో పంట రుణమాఫీ చేసి, అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, దాంతో పాటుగా రైతాంగానికి నీరందించే విషయంలో ఏ ప్రాంతాల్లో దిగువ ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మించాలో సరైన ప్రణాళికతో ముందుకెళ్ళి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని సస్యావనం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పని మరోసారి తెలియజేస్తూ, మండల కేంద్రంలోని ఇందిరాచౌక్ ప్రాంతంలో గౌరవనీయులు రాష్ట్ర పిసిసి సభ్యులు మహేష్ గౌడ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రైతులందరూ కూడా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతుల పట్ల అనేక రకమైనటువంటి పథకాలు వెలుగులోకి వచ్చినందుకు మరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని మరి పటాకులు కొట్టి స్వీట్లు పంచడం జరిగింది. పిలుపు మేరకు రైతు అనే వ్యక్తిని రాజు చేయాలని కాంగ్రెస్ పార్టీకి గతంలో నుంచి ఉన్నది. అదేవిధంగా ఈ రైతుకు భరోసా కింద అప్పుడు 10,000 ఉంటే ఇప్పుడు 12,000 రూపాయలు చేయడం ఘనత కూడా కాంగ్రెసే. మరి కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చు ఈ 26 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ మండల కేంద్రంలో రైతు భరోసాపై ఎకరాకు 12,000 రూపాయలు మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రకటించడం జరిగింది. మరి 26 జనవరి నుంచి మరి ఇది అమల్లోకి వస్తుందని చెప్పడంతో మరి ఈరోజు రైతులు మరి ఆది సినన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతులు సంబరాలు చేసుకోవడం జరిగింది. రైతును రాజు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కంకణబద్దులై ముందుకు పోతున్న పరిస్థితి. రైతుల సంక్షేమము, రైతు కూలీల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాలు ఏవైనా నడిచినా ఇంతకుముందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం రైతు బంధు 10,000 ఇస్తే ఏటా రైతు భరోసా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, రైతు కూలీలు భూమి లేని సుమారు 15 లక్షల కుటుంబాలకు కూడా ఏటా 12,000 ఇవ్వాలని చెప్పని కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈ రోజు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన రుద్రంగి మండల కేంద్రంలో సంబరాలు చేసుకుని ఈ రోజు పటాకులు కాల్చి రైతుల పక్షాన్ని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం. ఈ 26 జనవరికి మన భారత రాజ్యాంగం రాసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జనవరి 26వ తారీఖు నుండి వ్యవసాయం చేసుకునే రైతులందరికీ ఈరోజు రైతు భరోసా వారి ఖాతాలో వేసేటువంటి విధానం, ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయం చేసుకున్న రైతులకు ఇవ్వాలని. గత ప్రభుత్వం రాగా రాళ్లు, రప్పలు, కొండలు, కోణలు, వాగులు, వంకలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోయిన దారులకు, హై లెవెల్ దారులలో పోయినటువంటి వాటికి ఇవ్వకుండా వ్యవసాయం చేసుకునేటువంటి రైతుకి ఈరోజు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. సుమారు 15 లక్షల నుంచి 18 లక్షల వరకు భూమి లేని నిరుపేద కూలీలను గుర్తించి వారికి కూడా ఏటా 12,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడా లేని విధానాన్ని ఈరోజు ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కారు మాట సందర్భం చెప్తూ